మాతృదేవోభవ. వేలున్వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని అమ్మ, వేలున్వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగవోవుగదా. వేలున్వేలగునేండ్లు కాలగతి నైవేద్యంబుగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగవోవుగదా. నిర్వేదము భేదింపగా చాలును తల్లి ప్రేమ, నిర్వేదము భేదింపగా చాలును తల్లి ప్రేమ. ఇతరాశల్లేవు ముమ్మాటికిన్, ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. ఆరాధన కంటే ఆచరణ ముఖ్యమనే అవగాహనను మనకు కల్పిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1752వ భాగానికి స్వాగతం పలుకుతుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మణి సంవాదం నడుస్తోంది బ్రహ్మాండంగా. 55-60 దాటినటువంటి భార్యాభర్తల మధ్య కులంతో సంబంధం లేకుండా ఎవరి మధ్యనైనా ఇటువంటి చర్చ జరిగితే వాళ్ళకంటే అదృష్టవంతులు లేరండి. అంతకంటే గొప్ప దాంపత్యము లేదండి. ఇంకా ఆస్తులు, అంతస్తులు, సంపాదనలు, సంసారాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, సద్యోగాలు, ఈ గొడవల కంటే ఇది చేయడం చాలా ముఖ్యం. అందుకోసమే ఈ సంవాదం శ్రీకృష్ణుడు ప్రత్యేకించి అర్జునుడికి చెబుతున్నాడు. భగవద్గీతలో ఈ పేరు మీద చెప్పలేదు, చెప్పింది అదే తత్వమేనా, అక్కడ చెప్పిన విధానం నేరుగానే చెప్పాడు. ఇక్కడ బ్రాహ్మణుడు బ్రాహ్మణి సంవాదం రూపంలో చెప్తున్నాడు. అందుకని ఇవన్నీ చెప్పి ఇప్పుడు బ్రాహ్మణుడు చాలా ఖచ్చితంగా అంటున్నాడు భార్యతోటి, నేను లోకంబు వారితోడి గూడి చెరియించువాడను గాను, నిక్కంబు బ్రాహ్మణుండనైతి, బ్రహ్మచారినైతి, జీవన్ముక్తుండనైతి. మీ కొలందివాడిగా మిము బోంట్ల కొలందిగా నన్ను దలంచుట నా తెరంగెరుంగమి. మిము బోంట్ల కొలందిగా నన్ను దలంచుట నా తెరంగెరుంగమి. నేను జగంబు సమస్తంబు వ్యాపించి ఉన్నవాడా. ఇప్పటి నా భంగి, నా బుద్ధి, నాకు సకల పృథ్వీ రాజ్యంబును, నాక లోకాధిపత్యంబును నా బుద్ధికి సరిగావు. నా బుద్ధియా నాకు ధనంబా అన్నారండి. ఎంత చక్కని వచనం చూడండి, ఎంత చక్కగా ఉంటుంది. తెగ్గొట్టినట్టే బకబకాలుగా విడగొట్టేయడమని అలా ఉంటుంది. నేను లోకంబు వారితోడి గూడించెరియించువాడను కాను. లోకంలో ఉండే ఇతర బ్రాహ్మణ కుటుంబాల వారితో నన్ను పోల్చొద్దు అర్ధాంగి. నీకు తెలియడం లేదు వారేమిటో నేనేమిటో. భార్యవి కావడం వల్ల నీతో నేను చాలా చనువుగా ఏకాంతంగా గడపడం వల్ల మామూలు వ్యక్తి కింద నీకు కనపడుతున్నాను. ఆత్మజ్ఞానం ఉన్నవాడిలో ఇలా ఉంటుందండి స్థాయి భావం ఇలా ఉంటుంది. ఇక రసస్థాయి గడితే ఎలా ఉంటుంది చూడండి. ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నమే అన్నిటికంటే గొప్ప ప్రయత్నం. దాన్ని మించిన ఐశ్వర్యమే లేదు. ఈ భాగాల్లో మీకు బాగా స్పష్టం అవుతుంది ఆ విషయం. వ్యాస మహర్షి దయ వల్ల, తిక్కన గారి దయ వల్ల చక్కని వచనం రాశారండి. నేను లోకంబుతోడి వారి గూడి చరించువాడను కాను, నిక్కంబు బ్రాహ్మణుడన. ఇదే బ్రాహ్మణత్వం. ఊరికి కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులు అంటారు, కమ్మవారు అంటారు, రెడ్లు అంటారు, కాపులు అంటారు, మాలలు అంటారు, మాదిగలు అంటారు. ఎవరో ఆ వృత్తి చేరండి. మన కుల వృత్తులు మనం చేయమా? కులం పేరు కావాలా? అందరూ ఎవరిష్టం వచ్చిన వృత్తి వారు చేస్తారు. మరి వృత్తి చేయనప్పుడు ఇంక కులం గురించి మాట్లాడకూడదండి. కార్తీక మాసం భోజనానికి తప్పితే దేనికి పనికిరావు. అది కూడా వర్గభేదాలు పెంచడానికే సరిపోయింది. నలుగురు కలిసి కూర్చుని కార్తీక మాసంలో చక్కగా చల్లని వేళ ఓ కూరవ పచ్చరో కలిపి తినండి అంటే ఆ 4 మెతుకులు తినడానికి మన కులం కావాలా? 4 మెతుకులు నీతో నేను కలిసి తినడానికి అడ్డమైతే ఈ దిక్కుమాలిన కులాన్ని గంగలో కలిపేద్దాం మిత్రమా పట్టుకెళ్ళి. ఈ కులపరమైన సంకుచిత భావాలు పోయే వరకు హిందూ ధర్మం బాగుపడే ప్రశ్న లేదండి. ఇప్పటికీ అదే గొడవ, ఇప్పటికీ అదే పద్ధతి. ఇంకా వాటినే పెంచి పోషించడం ఉపన్యాసాల ద్వారా. అంత గొప్పది, ఇంత గొప్పది, మళ్ళీ మీరెవరూ చేయొద్దు. అంత గొప్పదని చెప్పాక చేయకుండా ఎలా ఉంటారండి? ఎందుకంటే ఆశ పెట్టడం. నిజంగా నిక్కమైన బ్రాహ్మణ జీవనం గడపాలి అంటే చాలా యాతన పడిపోవాలి, చాలా వాటిని వదిలేసుకోవాలి, చాలా వాటిని జయించాలి. సమాజంలో గౌరవం పొందినంత తేలికైన విషయం కాదు అది. ఇదివరకే మనం చెప్పుకున్నాం, పూరిపాకలో ఉండడమును, సమిధలు చూరు మీద ఎండబెట్టడం, అది నిక్కమైన బ్రాహ్మణ జీవనం. ఇప్పుడు అతను బతుకుతున్నది అది. అందుకే నేను నిక్కంపు బ్రాహ్మణుడనైతి. ఇతరులతో నన్నెందుకు పోలుస్తావు? కళ్ళు ఎర్రబడ్డాయండి మనిషికి.
వణుకుతోందండి పాపం భార్య. ఆవిడ జ్ఞానం కోసం అడిగింది కాబట్టి చెప్పాడు. వణుకుతోందండి. అమ్మో ఏదో అనుకున్నానండో. నేను నిక్కంపు బ్రాహ్మణుడనేది బ్రహ్మచారిణైతి బ్రహ్మణి సంచరరే మానస బ్రహ్మణి సంచరరే అని మీరు అందరూ కీర్తనలు పాడతారే. మరి ఆ బ్రహ్మలో నేను సంచరిస్తుంటే నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇంకేమిటి చేయమంటావు భూతయజ్ఞం? ఎవరా భూతం? ఇంకేమిటి చేయమంటావు మనుష్య యజ్ఞం? ఎవరా మనుష్యులు? ఇంకేమిటి చేయమంటావు సంధ్యావందనం? ఎవరా శివుడు? ఎవరా సంధ్య? ఎవరా వందనం? స యశ్చాయం పురుషే యశ్చాశావాదిత్యే స ఏక స ఏవం వితు. ఇది నాకు తెలుసును. ఆ సూర్యుల్లో ఏముందో ఇక్కడ అదే ఉంది. నేను లోపలే ఉపాసన చేస్తున్నా. ఇది అర్థం కావాలంటేనండి ప్రేక్షకుల సౌకర్యం కోసం చెబుతున్న ఆసక్తి కలిగిన వారు ఈ బ్రాహ్మణుడు ఇంత తీవ్రమైన నిష్ఠతో ఎలా ఉండగలిగాడు, ఇంత తీవ్రంగా ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఆత్మవిశ్వాసంతో, ఇది అర్థం కావాలంటే కాశీఖండంలో చివరి 5-6 ఆశ్వాసాల్లో దివోదాసు కథ అని ఉంటుందండి. అది చదవండి. దివోదాసు కథ. ఆయన ఇలాగే వ్యవహరిస్తాడు. సకల దేవతల్ని రాజ్యం నుంచి వెళ్ళిపోమని చెబుతాడు. మీరు వెళ్ళిపోతేనే జనం బాగుపడతారని చెబుతాడు. శివుడు సహా మొత్తం అందరినీ మీ లోకాలకు వెళ్ళిపోండి, మీ అవసరం ఏం లేదు, ఇక్కడ మీరే జడగొడుతున్నారు జనాన్ని అంటాడు ఆశ్చర్యకరంగా. ఎందుకంటే అడగడం, పూజలు, కోరికలు తీర్చడం వచ్చిన తర్వాత కర్మకాండ పెరిగిపోయింది. ఎవ్వరికీ జ్ఞానం లేదు. ఏమిటి ఈ లంచగొండితనం? మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అంటాడు. నువ్వు పరిపాలించాలి అని శివుడు చెబితే ఈ షరతు మీద పరిపాలిస్తానంటాడు. సకల దేవతలు ఆయా స్థానాల నుండి ఆయా దేవాలయాల నుంచి వెళ్ళిపోవాలి మొత్తం. ఆశ్చర్యకరంగా దేవతలు ఆయన మీద పగబట్టి వాన కురిపించడం మానేస్తాడు వరుణదేవుడు, వెలగడం మానేస్తాడు సూర్యదేవుడు, చల్లగా వెలగడం మానేస్తాడు చంద్రుడు. ఆశ్చర్యకరంగా ఆ రాజు తన తపశ్శక్తితో తానే సూర్యుడై, తానే చంద్రుడై, తానే వరుణుడై ప్రజల్ని కాపాడతాడు. ఆశ్చర్యకరమైన వృత్తాంతం అండి. కాశీఖండం అనగానే మనం ఏదో వింధ్యపర్వతం గుణనిధి చెప్పుకుంటాం, కానీ నన్ను ఆశ్చర్యంలో ముంచి తేల్చిన కథ దివోదాసు కథ. అయ్యి బాబోయ్, ఇంత గొప్ప కథలు ఉన్నాయా పురాణాల్లో అని. ఆ కథ అర్థమైతే ఇది అర్థమవుతుంది. అటువంటి వాడు ఆయన రాజు, ఈయన బ్రాహ్మణ. అది పెద్ద విషయం కాదు. అదంతా ఊరికే ఓ బెళ్ళ, ఓ బ్యాడ్జి. జ్ఞానం ముఖ్యం అక్కడ. ఎవరికైనా సరే జ్ఞానం ఒకటే అయినప్పుడు వారు ఈ కులం ఆ కులం అని ఏం లేదండి. కృష్ణో యోగి సుఖస్థ్యాగి చాలా స్పష్టంగా చెబుతారు వేదాంత శాస్త్రాల్లో. కృష్ణో యోగి సుఖస్థ్యాగి జనకో రాజకర్మకృతు వశిష్ఠ కర్మకర్త చ కర్కటి పిశిదాశన తే సర్వేషాం జ్ఞానమేకంతు తత్తత్కర్మ పృథక్ పృథకు. కృష్ణుడు యోగి కావచ్చు, శుకుడు త్యాగి కావచ్చు, జనకుడు రాజ్యాన్ని పాలించవచ్చు, వశిష్ఠుడు యజ్ఞయాగాది కర్మలు చేసి ఉండొచ్చు, కర్కటి అనే రాక్షసి మాంసం తిని ఉండొచ్చు. కానీ అందరూ తపస్సులే. యోగ వాసిష్టంలో కర్కటి అనే రాక్షసి వస్తుంది. అది మహాతపస్సు చేస్తుంది, నరమాంసం తింటుంది. దాని కులధర్మం, అది బాగానే ఉంది. దాని ఆహారం నీతాహారం. బ్రహ్మరాక్షసులు నరమాంసం తింటారు. దాని నీతాహారం అది. మనకి మామిడిపాయ పప్పు మెంతిపిండి మిరపకాయలతో దానికి నరమాంసం అంతే. కాదనడానికి మనం ఎవరం? మాలదాసులో బ్రహ్మరాక్షసుడు, వాడి ధర్మం, వాడు కులధర్మం అది. అందుకే మాలదాసుడు అంగీకరించాడు. నువ్వు తినడం తప్పు కాదయ్యా, స్వామివారి ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పి అన్నాడు అంతే. ఎందుకని తినద్దు మానేమని అనలేదు. నువ్వేదో నేరం ఘోరం అన్నట్టుగా మాట్లాడలేదు. చాలా లోతులుగా ఉంటాయండి పురాణ కథలు. పైపోయిన చదువుకుని వదిలేయకూడదండి వాటిని. చదివితే పుణ్యం ఉండడం, పక్కన పెట్టడం, అటువంటి పుస్తకాలు వెయ్యి చేసి పంచిపెట్టడం ఈ దరిద్రం కాదండి. పంచీకరణం చేసుకుని చదవాల్సిన కథలను మనం పంచిపెట్టేసి సంతృప్తి పడుతున్నాం పసుపు రాసేసి. ప్రపంచీకరణం అండి ఇందులో ఉన్నది. విశ్వం అంతటినీ ఒకే వస్తువుగా చూడగలగడం సామాన్యమైన విషయం కాదండి. సర్వవాసనలు దగ్ధమైపోయే స్థితి అది. ఆ స్థితికి కదా చేరుకోవాలి. అందుకే ఆయన మాట్లాడతాడు. అటువంటి బ్రహ్మజ్ఞాన స్థితి నాది, మీరు మామూలు వాళ్ళతో పోలుస్తారేమిటి? నన్ను జీవన్ముక్తుండనైతే వాళ్ళెవరు? నువ్వులు దానం పట్టేవాడితో నన్ను పోలుస్తావు. అదేదో నేను చేయలేదంటావు అమాయకురాలా. నువ్వు బోంట్ల కొలంది నన్ను పోల్చుట నా తెరంగెరంగుమి. నా తత్వం మీకు అర్థం కాలేదు కాబట్టి నన్ను పోలుస్తున్నారు మీరు. నేను జగంబు సమస్తంబు వ్యాపించి ఉన్నవాడ. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఎక్కువ స్థానం బ్రహ్మజ్ఞానం అనేది ఖచ్చితంగా వేదాంత శాస్త్రంలో చెప్పిన మాట. అనుకంప్యా భవంత్యేతే బ్రహ్మ విష్ణుంద్ర శంకరాక విచారేణ పరిజ్ఞాత వివేక స్వయం. విచారణ చేసి పరిజ్ఞానంతో జగత్తు మిథ్యా అని తెలుసుకుని ఎవడు నిరంతర బ్రహ్మనిష్టలో ఉంటాడో వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూసి జారి పడతాట. ఏం బాధలు పడుతున్నారు? అవతారాలు ఎత్తుతూ ఒక ఆయన, ప్రళయం చేస్తూ ఒక ఆయన, బాణాసురుడు చేతుల్లో ఇబ్బంది పడుతూ ఒక ఆయన, అస్తమానం సృష్టి చేసి బొమ్మలు పగల కొడుతూ ఒక ఆయన, ఏం యాతన పడుతున్నారా అనుకుంటాట. అనుకంప్యా భవంత్యేతే బ్రహ్మ విష్ణుంద్ర శంకరాక. అత్యున్నత జ్ఞానం అండి ఇది.
అది అందించింది భారతీయ సాహిత్యం, అది హిందూ ధర్మం, అది భారతం, అది పురాణం, అది వేదం, అది శాస్త్రం. మనం చిన్న చిన్న వ్రతాలు నోముల దగ్గర ఆగిపోయి ఇంకా అదే జ్ఞానం అనుకుంటే ఎవరు చెబుతారు? ఆ ఉన్నత జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తే ఏదో ఒకడుగు వేస్తూ ఎక్కడో ఓ చోట కొంచెం ముందు ఉంటాం. ఈ అట్టిమంటి పట్టుకుని కూర్చుంటే ఇక్కడే ఉంటాం, అది కుళ్ళిపోతుంది. అది ఉన్నత జ్ఞానం. నన్ను అలా పోల్చొద్దన్నాడు. నేను జగంబు సమస్తంబు వ్యాపించి అన్నవాడు. ఇప్పటి నా యున్న భంగి నా బుద్ధి సకల పృథ్వీ రాజ్యంబును నాకలోకాధిపత్యంబును సరిగావు. ఇప్పుడు నేనున్న స్థితి ఎటువంటిదంటే, ఈ అఖండ భూమండల మహాసామ్రాజ్యానికి నన్ను పట్టాభిషిక్తుడిని చేస్తే నాకు ఇప్పుడున్న స్థితి కంటే అదేం ఆనందం కాదు, అవతల తోసి పారేస్తాను. ఒకవేళ దేవేంద్రుడు దిగివచ్చి నాకేదో పని వచ్చిందయ్యా, రాక్షసుల మీద దండయాత్ర గడుతున్నాను, కాస్త స్వర్గాన్ని నువ్వు కాపాడవయ్యా అని నాకు నాకలోకాధిపత్యాన్ని ఇస్తే అది కూడా తీసిపారేస్తాను. ఆ స్థితి కలిగిన వాడు అలాగే భావిస్తారండి. దేవేంద్రలోక కవి పీఠం అజీర్ణ పాఠం సౌవర్ణవర్ణమణి పీఠమతైల జాటం. మా అమ్మగారి మీదే శ్లోకం చెబుతూ నేను అన్నాను, అమ్మా నీ ఊళ్ళో కూర్చొని ఇస్తే నాకు ఇంకేం అక్కర్లేదమ్మా. దేవేంద్రలోక కవి పీఠం అజీర్ణ పాఠం సౌవర్ణవర్ణమణి పీఠం అతైలజాటం చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం మాతక హే మాతక తవాంక మృదుపీఠమలంకరిష్యే మాతక తవాంక మృదుపీఠమలంకరిష్యే. మా అమ్మ ఒడిని నేను అలా వర్ణిస్తే బ్రహ్మజ్ఞాని అయిన వాడు జగన్మాత ఒడిని ఎలా వర్ణిస్తారండి? ఆద్యంతములేమి లేని తల్లి ఒడియందున, ఆద్యంతములు లేనటువంటి జగన్మాత అంకం దొరికితే ఎవరికి కావాలండి ఈ దేవేంద్ర పీఠాలు సురేంద్ర పీఠాలు? పని లేక ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. అదే అక్కర్లేని వాడికి భూమండలం మీద పీఠాలు ఎవరికి కావాలండి? ఏముంటాయి ఈ పీఠాల్లో? ఏదో 10 మంది చుట్టూ చేరడం, భజన, రేపొద్దున అందులో ఒకడు రాకుండా 9 మందే వస్తే ఏడుపు, మనం ముఠా తగ్గిపోయారే అని. దీని నుంచి బయటపడాలి జ్ఞానం అంటే అది. అందుకే నా బ్రాహ్మణుడు నిస్సంకోచంగా చెబుతున్నాడండి, నాకు నాకలోకాధిపత్యం ఇస్తే చీపురు కట్టతో తుడిచి పారేస్తా. నన్ను వాళ్ళతో పోలుస్తావేమిటి అమాయకురాలా? నాకు భార్యవై సేవలు చేసినంత మాత్రం చేతనే నీకు ముక్తి రాబోతోంది. ఆవిడ పరవశించిపోయింది. కన్నీళ్లతోటి కాళ్ళు గడిగేసింది భర్తకి. నీ స్థితి అది, నువ్వు ఇంకా ఏదో చేయలేదని చేద్దామని అనుకుంటావేమిటి అమాయకురాలా? ఈ బ్రహ్మజ్ఞానాన్ని భరించావు చాలు, ఇంకేం అక్కర్లేదు, ఇంకక్కర్లేదు వేరే, నేనే ఇస్తున్నాను నీకు. లేకపోతే ఇలాంటి సందేహాలు అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు? సోమవారం ఒత్తెట్టచ్చా, మంగళవారం పత్తెట్టచ్చా, ఈ గొడవ తప్ప. ఇంత జ్ఞానం ఉంది నీకు, ఇంకేం అక్కర్లేదు, నేనే అనుగ్రహిస్తాను నీకు. సకల దేవతలు బ్రహ్మజ్ఞాని అయిన వాడు చుట్టూ తిరుగుతూ వాడిని కాపాడుకుంటారట. కారణం ఏమిటంటే వాడే వాళ్ళకి ఆధారం. వాళ్ళ హృదయంలో ఉన్నది వీడు హృదయంలో ఉన్నది ఒక్కటే అని వాడు గ్రహించాడు. గ్రహించిన వాడు బాధపడతారు, గ్రహించిన వాడికి నా బుద్ధియే నాకు ధనం. సరిగ్గా వేదంలో చెప్పిన మాట కృష్ణ యజుర్వేదం, తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుష ఆనందః తే శతం మానుష ఆనందాః స ఏకో మనుష్య గంధర్వాణాం ఆనందః శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం మనుష్య గంధర్వాణాం ఆనందాః స ఏకో దేవగంధర్వాణాం ఆనందః శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం దేవగంధర్వాణాం ఆనందాః స ఏకః పితॄణాం చిరలోకలోకానాం ఆనందః శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం పితॄణాం చిరలోకలోకానాం ఆనందాః స ఏక అజానజానాం దేవానాం ఆనందః శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం ఆజానజానాం దేవానాం ఆనందాః స ఏకః కర్మదేవానాం ఆనందః ఏ కర్మణా దేవాన పయంతి శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం కర్మదేవానాం దేవానాం ఆనందాః స ఏకో దేవానాం ఆనందః శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం దేవానాం ఆనందాః స ఏక ఇంద్రస్య ఆనందః శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రేశ్చ జాకామః తస్య తే శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మానందః స ఏకః స ఏవం వితు స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే అస్మాల్లోకాత్ ప్రేత్య. ఇంకా సాగుతుందండి. ఊరికే 2 చెవులు పట్టుకుని కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి అండం కాదు, ఇది తెలుసుకోవాలి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాడు, కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి, మా వాడు ప్రవర చెబుతాడండి. ఎందుకు ఆ ప్రవర చదవందానికి? ఆపస్తంభ సూత్ర, అంతకంటే ఆర్కిమెడిస్ సూత్ర అండం మంచిది.
చదివేదేమో ఆర్కిమిడీస్ సూత్రం, చెప్పేదేమో ఆపస్తంభ సూత్రం. ఆచరణలో లేని వ్యవహారాలు ఇవన్నీ గొప్ప ఊరికే చెప్పుకోవడం. ఇదేమో పాపం ఇంకో కులం వాళ్ళేమో ఇది లేదని బాధపడ్డాం. వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళ పరవరేదో లేనిదేదో వాళ్ళు మొదలెట్టు ఇదో చేదస్థ ప్రక్రియ. ఆపస్తంభ సూత్రం మనం అనుసరించామా, కృష్ణ యజుర్వేదం మనం చదివామా, చదవనప్పుడు అవి మాట్లాడే హక్కు మనకి లేదు, వదిలేయి. ఊరికే మొక్కుబడి ప్రవరా. మమ్మల్ని వెళ్ళిపోతుంటే ఆపేసి 10 నిమిషాలు ఆపడానికి తప్పితే ఎందుకు పనికిరావు. మాకు దండం పెట్టడం ఇదంతా చెప్పడం. ఇప్పుడు ఈయన మొత్తం పూర్తయ్యే వరకు మేము అక్కడ ఆగి నిలబడాలి. ఇదో గ్రహస్థితి. కనీసం ఒక 1000 మందిలో ఉన్నాం, ఇలాంటివి చేయకూడదని కూడా ఉండదు. 1000 మందిలో ఉన్నానంటే మనలో చాలామందికి నన్ను మన్నించండి అంటున్నందుకు లోపల అహం ఏమిటంటే నా కులం, నా శాఖ, నా ప్రత్యేకత వ్యక్తం కావాలి ఇక్కడ ఖచ్చితంగా. ఇది పోదండి. ఇది పోనంతకాలం మనం ఎవరం బాగుపడే సమస్య లేదండి. 10,000 మందిలో ఉన్నప్పుడు ఒక చీమలా దోమలా మనం పడి ఉండాలి, అంతే, మాట్లాడకూడదు అసలు. 10,000 మందిలో మనం ఒకళ్ళం. ఏ రకంగానూ మనం వ్యక్తం కావాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా కూర్చుని వెంటనే వెళ్ళిపోతాం. మన ప్రత్యేకత బయటపడవలసిన అవసరమే లేదు అక్కడ. ఈ ప్రత్యేకతలు వదలరు, అహంకారాలు వదలరు, ప్రవరలు వదలరు. ఇది పెద్ద విషయం కింద మాట్లాడడం. ఇది ఇంట్లో చెప్పుకోవాల్సిందని బయట అవసరం లేదండి. ఇది గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వేదం నేర్చుకునే వాళ్ళు చెప్పే మాట అది. పెద్ద మనిషికి కనపడినప్పుడు చెప్పడం ఏంటంటే అవసరం లేదండి దానికి. ఇందులో పైగా అన్ని అబద్ధాలే. వాడు ఇంజనీరింగ్ చదువుతాడు, బీటెక్ కృష్ణ యజుర్వేద శాఖ అధ్యాయి అంటాడు. అబద్ధం. ఇది కృష్ణ యజుర్వేదం చదవమనండి, అర్థం చెప్పమనండి. ఇందులో ఒక్క మాట అండి, వేదం కంటే మొత్తం అందరికంటే గొప్ప మాట కలికితురాయి. శ్రోత్రియస్య చ అకామహతస్య, శ్రోత్రియస్య చ అకామహతస్య, శ్రోత్రియస్య చ అకామహతస్య. వేద విజ్ఞానం కలిగినటువంటి మనిషి ఎవరైనా సరే అకామహతస్య, కోరికల్ని కనుక జయించగలిగినట్లయితే వాడి ముందు బృహస్పతి, దేవేంద్రుడు, ప్రజాపతి, సమస్త దేవతలు సాష్టాంగ పడవలసిందే. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏవో కావాలి, వీడికి ఏమీ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేకపోవడమే నిజమైన తత్వం. నాకేమీ అక్కర్లేదనడమే నిజమైన తత్వం. అది ఇదివరకు మనం ఒక మాట చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తాం. ఓ పెద్దవాడు వచ్చి రమణ మహర్షి కాళ్ళ మీద పడి నాకేం వద్దు మోక్షం వేయండి, నాకేం వద్దు మోక్షం వేయండి. వెరిదానా ఏమీ వద్దంటే మోక్షమేగా నేను ఇచ్చేది ఏమిటన్నట్టే. అంటే మోక్షం అంటే మన దృష్టిలో అదో మినపరొట్టి. అది ఎవరో పట్టుకొచ్చి ఇస్తారు. అది కొందరి దగ్గర ఉంటుంది, తాళ వేస్తారు. నీ చేతన నిలిచి ఉన్నది అన్నారు కృష్ణమూర్తి గారు. ద్వార కవాట విపాటన సాధనము నీ చేతన నిలిచి ఉన్నది. ఈ మొత్తం అంతఃకరణాన్ని అడ్డుకుంటున్నటువంటి బంధాలనేటువంటి గడ్డి గాదం చెత్తా చెదారం తొలగించుకునే తాళం నీ చేతుల్లో ఉందయ్యా, మమ్మల్ని అడుగుతావేమిటి? నువ్వు చేయడం మానేసి. ఏ గురువు అయినా, ఏ గ్రంథమైనా, ఏ శాస్త్రమైనా మన దిశగా మార్గదర్శనం చేయగలదు. కానీ వాళ్ళు తాళం తీస్తారా? ఎలా తీస్తారండి? మనమే తీసుకోవాలి. తాళం చెవి మన చేతిలో పెట్టుకుని వాళ్ళని తాళం తీయమంటే మనకు తీసుకోవడం ఇష్టం లేదు. బలవంతంగా ఎవరైనా తీసేస్తే ఏదో రావాలి. అది జరిగే పని కాదు. అది శ్రోత్రియస్య చ అకామహతస్య, ఈ మొత్తం ఉపనిషత్తు వాక్యాలలో కీర్తి కిరీటం అది. అందుకే బ్రాహ్మణుడు అన్నాడు, నేను వాటిని జయించాను, నన్ను ఎందుకు బాధ పెడతావు? నాకేం కోరికలు లేవు, చేసుకోమను. కోరికలు ఉన్నవాడు యజ్ఞం చేసుకోమను, స్వర్గానికి వెళ్ళమను, 10 రోజులు కాలక్షేపం చేయమను, స్టార్ హోటల్లో ఉన్నట్టు. నాకేమిటట, నాకెందుకు అది? అప్పుడు ఆ భార్య ఆశ్చర్యపోయింది. స్వామి నేను నిజంగా మీ చరణదాసిని, స్త్రీని, నాకు అది పొందే అవకాశం ఉందా? ఆ స్థితి ఎలా పొందాలి, ఆ స్థితి ఎలా పొందాలి? ఆవిడకి ఎంత తన్మయ స్థితిలో ఉండి అడిగిందో చూడండి. ఆ ఇల్లాలో నిజంగా ఎంతో అదృష్టవంతురాలు. జ్ఞానం అంటే అదండి. వెంటనే గ్రహించిందండి. ఆయన సాహచర్య ఫలం అమ్మ ఎక్కడికి పోతుంది? ఆయన సాహచర్య ఫలం. అటువంటి మనిషికి ఊరికే అప్పడాలు ఒడియాలు వేసి అన్నం పెడుతూ ఉండిపోయినా చాలండి, వేరే ఏం అక్కర్లేదు. ఆ తేజస్సు అలా కమ్మేస్తుంది. అంత జ్ఞాని ఆయన. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎవరో కృష్ణుడు చెబుతాడు, తర్వాత చూద్దాం. అసలు విషయం అక్కడ ఉంది, అసలు సినిమా అక్కడ ఉంది, క్లైమాక్స్ ముగింపు అక్కడ ఉంది. అతనితో పజేయునట్టి సాధనము లేదు అతివా. ఏం చెప్పమంటావు? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అతనితో పజేయునట్టి సాధనము లేదు, ఇంద్రియములకందడు ఏమి లక్షణములు లేవు. నిర్గుణత్వ నిరూఢుండు అగంతలేమి దోచు కాంత కనుమో, అగంతలేమి దోచు కాంత కనుమో. కన్నీళ్లతో ఏడుస్తూ భర్త కాళ్ళ మీద పడిపోయిందండి. ఇదండి ఇంతకాలం ఒక్కళ్ళు చెప్పిన వాళ్ళు లేరు ఈ మాట.
అయ్యో మన చేతుల్లో పెట్టుకుని ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం ఏమిటంటే, మరి నేను ఒత్తుకుంటున్నది అదే కదా, ఇంకా నేనేదో యజ్ఞం చేయలేదంటావు నువ్వు. ఇంకేం చెయ్యాలి? చేసిన వాటికి పరాకాష్ఠ కదా అది. అతన్ని తోపచేయనట్టు సాధనము లేదు. ఆ లోపల ఉన్న పరమాత్మని ఏ సాధనము చూపించలేదు. ఇంద్రియములకు అందడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సఖ తదేజతి తన్నేజతి తద్దూరే తద్వదంతికే. ఎలా చెప్తారండి? దూరంలోనూ అదే, దగ్గరలోనూ అదే. అది ప్రకాశిస్తుందంటే ప్రకాశిస్తుంది, లేదంటే లేదు. వృద్ధి చెందుతోందంటే వృద్ధి చెందుతోంది. సృష్టి రూపంలో లేదా వృద్ధికి క్షయకి దూరంగా ఉంది. క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత ధ్యానధ్యాతృజ్ఞేయ రూప ధర్మాధర్మ వివర్జిత పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అన్నీ ఆవిడే. ఆ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమ విధాయిని సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రద శృతిసీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. ఆ మౌక్తికం అందుకున్నాడండి ఆయన. ఆ సింధూరం బొట్టుగా పెట్టుకున్నాడండి, అమ్మవారి పాద సింధూరం. ఆ మౌక్తికం అందుకున్నాడు. ఇంకా ఆయన మనం ఏదో కర్మలు చేయమంటే అలాగా. ఇది జ్ఞానం. 23.5 గంటలు ఈ ఆశ్చర్యకరమైనటువంటి బ్రహ్మజ్ఞాన స్థితిని ఆస్వాదించే ప్రయత్నం చేయండి. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడండి, నీళ్లు తక్కువగా వాడండి. సెలవు.